ఈరోజు వచ్చేసి మన టైటిల్, లైవ్ టైటిల్, లవ్, సెక్స్ అండ్ దరిద్రం. సో థింగ్ ఏంటంటే, నీ లైఫ్లో లవ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, సెక్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ దరిద్రం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. నీ లైఫ్లో లవ్ అండ్ సెక్స్ ఉన్నాయి దరిద్రం ఉండదా అని అంటే లేదు, ఇంకా ఎక్స్ట్రా దరిద్రమే ఉంటుంది యాక్చువల్లీ. సో ఈరోజు ఈ 3 టాపిక్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో నువ్వు స్టార్ట్ చేయరా ఈ లవ్, సెక్స్, దరిద్రం, వీటిలో నువ్వు దేని గురించి మాట్లాడాలనుకుంటున్నావు, లేకపోతే ఆ మూడిట్లకి లింక్ ఉన్న ఒక టాపిక్ గురించి మాట్లాడతావు? అసలు దేని గురించి మాట్లాడతావు చెప్పు. అన్ని మాట్లాడేద్దాం. ఒకప్పుడు ఒక రిలేషన్షిప్ లో ఉండేవాడిని. ఎప్పుడు ఉండేవాడివి? ఎప్పుడో 2 years బ్యాక్ అనుకుంటా, నాకే గుర్తుంది. 2 years 1.5 year బ్యాక్. అప్పుడు ఆ ముందు కూడా నేను ఎలా ఉండేవాడిని అంటే, ముందు లవ్ లేనప్పుడు ఎవరికైనా ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటే బాగుంది అనిపిస్తుంది అని ఉంటది మనసులో. నా గర్ల్ ఫ్రెండ్ వచ్చిన తర్వాత నార్మల్ గా నాలంటోడికి ఏమనిపించాలి, అబ్బా లైఫ్ ఇస్ బ్యూటిఫుల్, ఓకే నైస్ అనుకున్నాను. ఇప్పుడు అమ్మాయితో నాకేం ప్రాబ్లం లేదు, కానీ ఆ అమ్మాయితో ప్రాబ్లం లేకపోయినా నేను ఎప్పుడు ఒకటి మిస్ అయ్యేవాడిని, సింగిల్ గా ఉన్నాను. అసలు ఏంటో అర్థం కాలే నాకు. నేను ఫస్ట్ లో నాకు లవ్ లేదని చెప్పేసి, రిలేషన్షిప్ లో లేదని చెప్పేసి బాధపడ్డాను. ఓ రిలేషన్షిప్ లో ఉంటే సింగిల్ గా లేదని చెప్పి బాధపడుతున్నాను. లాస్ట్ కి సాయిమనికి కూడా ఎక్స్ ఉంది, తూ నా బతుకట్ట. మేము సింగిల్ అని మింగుతున్నారా బ్రో మీరు అంటే? బ్రో నేను సింగిల్ ని బాగానే ఎక్స్ట్రా తింటున్నా. ఈ సాయిమణి గాడు ఇప్పుడు వచ్చి చెప్పేశాడు, కన్ఫెస్ చేసేసుకున్నాడు ఈ రిలేషన్షిప్స్ లో ఉంటాడు అని. ఆ మొన్న నిఖిల్ గాడు ఏకంగా స్టోరీ పెట్టేశాడు, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ దే అలా చేయి పట్టుకుని ఆడు స్టోరీయే పెట్టేశాడు. నేను రా రే బ్రోస్ ఫర్ లైఫ్ రా మనం. నేను పోతాను, ఈ జన్మకి ఇది చాలు, దీనికంటే ఎక్కువ నేను చూడలేను. వీళ్ళు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారు రా. ఆ సాయిమణి గాడు పెళ్లి చేసుకుంటాడు అంటే ఉంటారు 301 లో, కానీ ఏంటంటే పెళ్లి చేసేసుకుంటారు. నిఖిలో పెళ్లి చేసేసుకుంటాడు. మహా అయితే మేము ఇంకెప్పుడు కలుస్తాం, ఆ వీడియోస్ అప్పుడు కలుస్తాం. తర్వాత వాళ్ళ పిల్లలు నాతో కలవనెవరు? ఇంక నేను ఒక్కడనే ఉంటాయి, ఇలా లైవ్ స్ట్రీమ్స్ కి వస్తా, మీరు నాతో పాటు ఉండాలరా. ఎందుకంటే నేను పెళ్లి చేసుకోను, నేను ఒక్కడనే ఇట్లా సింగిల్ గా ఉండిపోతాను కాబట్టి ఇలానే లైవ్ స్ట్రీమ్ కి వచ్చి నా బాధలన్నీ చెప్పుకుంటాను. వాళ్ళ వైఫ్లతో ఎంజాయ్ చేస్తారు. సాయిమణి గారితో జరిగిన ఒక ఇన్సిడెంట్ నేను చెప్తా. ఆడు లవ్ గురించి చెప్పాడు, సెక్స్ గురించి చెప్పాడు, ఈ మధ్యలో దరిద్రం ఎక్కడ లేదు. ఈడు డేట్ కి వెళ్ళినప్పుడు ఏం చేశాడో చెప్తాను చూడు మామ. ఈడు నాకు తర్వాత చెప్పాడు, ఆడికాడు రియలైజ్ అవ్వాల. ఆడేదో స్టోరీ చెప్తున్నాడు, అరే నేను బెంగళూరు వెళ్ళినప్పుడు ఇలా చేశాను, ఇలా జరిగింది అంటే అప్పుడు నాకు అర్థమైంది నువ్వు వెర్రిపోకువరా అని, నువ్వు అలా చేసినందుకు. అరే కానీ జెన్యూన్ గా చెప్తున్నా, నేను అమాయకుడు కాదు, ఎర్రిపోకువి. నువ్వు ఎర్రిపోకువి, అమాయకుడివి కాదు. సాయిమణి గాడు అమ్మాయి కూడా ఎర్రిపోక, మీరే డిసైడ్ అవ్వంటారా కామెంట్ సెక్షన్ లో చెప్పిన తర్వాత. సో సాయిమణి గాడికి డేట్ ఫిక్స్ అయింది, వాడు బెంగళూరుకి వెళ్ళాడు. మీ అందరూ కూడా ఒక సజెషన్ ఇస్తున్నా, మీరు ఫస్ట్ టైం ఒక డేట్ కి వెళ్తున్నారు అనుకో, ఆ అమ్మాయితో పాటు మూవీకి అయితే వెళ్ళొద్దు. యాక్చువల్లీ బుద్ధునోడు ఎవడు వెళ్ళడు, అలాంటిది మనోడు ది వర్స్ట్ థింగ్స్ చూస్ చేసుకున్నాడు, అమ్మాయితో పాటు సినిమాకి వెళ్ళడం. సిగ్గులేదురా అంటే ఈడు హైదరాబాద్ నుంచి బెంగళూరుకి ట్రావెల్ చేసి అక్కడ డేట్ కి సినిమాకి వెళ్ళాడు అమ్మాయితో పాటు. ఏ సినిమాకి తీసుకెళ్ళాడు తెలుసా? ఒక అమ్మాయిని మ్యాడ్ మ్యాక్స్ సినిమాకి తీసుకెళ్ళాడు. ఒక అమ్మాయిని నోర్బోయ్ చెప్తా. ఎక్కడైనా రెస్టారెంట్ లో కూర్చొని లంచ్ ఆర్ డిన్నర్ చేస్తూ కూర్చొని మాట్లాడుతూ ఉంటే అది బాగుంటది. ఈ సినిమాకి తీసుకెళ్ళాడు, అది కూడా ఐమాక్స్. సాయిమని చూడలేక అమ్మాయి మూవీ తీసుకెళ్ళిందేమో బ్రో. ఆ అమ్మాయిది కాదు, ఈడు ప్లాన్ చేశాడు, సినిమాకి వెళ్దాం పదా అని చెప్పి ఈడు ప్లాన్ చేశాడు. పాపం ఆ అమ్మాయికి రాలి అక్కడ, ఈడు ఎరిపోకు. అయితే ఏమైంది, నాకేమని చెప్తున్నాడు అంటే, నేను ఎక్కడిదంతా పట్టానంటే, అరే నేను సినిమా చూస్తున్నాను రా, కానీ ఆ అమ్మాయి మాటమాటికి నన్ను పిలిచి ఇప్పుడేం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది, అది ఇది అని అడుగుతుందిరా. సినిమా మొత్తంలో నాకు 6-7 times అడిగిందిరా అని చెప్పి అని అన్నాడు. అక్కడ నాకు అర్థమైంది, ఓరే బాబు ఆ సినిమాలో ఏం జరుగుతుందో ఆ అమ్మాయికి అనవసరం, నీతో కాన్వర్జేషన్ బిల్డ్ చేయడానికని నేను పిలిచింది. ఈడేం చేశాడు తెలుసా, ఈ సినిమాకి తీసుకెళ్ళిందే కాకుండా ఆ అమ్మాయికి బోర్ దొబ్బుతూ ఉంటది, ఈయన పిలిచి హే ఏంటి ఈ క్యారెక్టర్ ఎవరు అడుగుతుంది, ఆ అమ్మాయి కాంటెక్స్ట్ అడుగుతుంది, ఈడితో కాన్వర్జేషన్ బిల్డ్ చేయడానికి. ఈడేమో ఏ సైలెంట్గా ఉండు, బాగుంటది, ఇక్కడ చూడు సూపర్ ఉంటది, సైలెంట్ గా ఉండు అని అన్నాడంట. ఆ అమ్మాయి 6-7 times ఇడికి హింట్ ఇచ్చింది. ఈడ హింట్స్ ని తీసుకోకుండా ఆ అమ్మాయి వచ్చి మాట్లాడుతుంటే ఓ బాగుంటది, నువ్వు చూడు, తర్వాత మాట్లాడదాం అని అన్నాడంట. ఇప్పుడు చెప్పండి రా, సాయిమణి గాడు ఇన్నోసెంటా లేకపోతే ఎరుపుక? ఒరే ఏ అమ్మాయి కూడా డైరెక్ట్ గా చెప్పదురా, హింట్స్ తీసుకోవాలి. నాకేం తెలుసా హింట్స్ అని? నువ్వు ఎంత తోపైనా, నువ్వు ఎంత పెద్ద తోపైనా, నువ్వు ఆ అమ్మాయికి ఎంత ఇష్టమైనా, ఏ అమ్మాయి అయినా వచ్చి నువ్వు నాకంటే ఇష్టం అని అనరు. నువ్వు హింట్స్ ని తీసుకొని ఆ హింట్స్ ని పట్టుకొని అక్కడ నుంచి కాన్వర్జేషన్ బిల్డ్ చేయాలి. ఐఎమ్ టెల్లింగ్ దట్. సాయిమణి నువ్వు చదువుకున్న పిచ్చి. ఓయో మనీ 696969 అంట.
ఇన్ని యాడ్ చేస్తాం. హలో మైక్ 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 ఆన్ చేసుకో బ్రో. నమస్తే నమస్తే నమస్తే. కెమెరా ఆన్ చేసుకో బ్రో కుదిరితే. బ్రో కుదరదు బ్రో, కొంచెం సిచ్యువేషన్ బాగాలేదు. ఏంటంటే ఎక్కడున్నావు? నా బాత్రూమ్ లో ఉండే మాట్లాడుతున్నాను. అర్థం బాత్రూమ్ లో చేంజ్ చేస్తున్నావు బ్రో? బాత్రూమ్ లోనే లైవ్ చూస్తున్నావా? అంటే మాట్లాడాలంటే ఇక రావాలి బ్రో. ఓకే పర్లేదు చెప్పు. నీకేమైనా కన్ఫెషన్స్ ఉన్నాయా లేకపోతే ఏమైనా అడిగేది ఉందా? అడిగేది ఏంటంటే ఓయోమని టిప్స్ అడగాలి బ్రో. టిప్స్ అడగాలా? ఓకే అడుగు బ్రో పర్లేదు. నువ్వు బాత్రూమ్ లో ఉన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది నువ్వు వాడిని అడుగుతావని. పర్లా బాబు నువ్వు బయటకు వచ్చినా బాబు నీకు దండం పెడతాను. రిలేషన్షిప్ ఎలా మేనేజ్ చేసావు బ్రో? ఆ మేనేజింగ్ స్కిల్స్ ఉంటే బ్రేకప్ ఎందుకు అవుతుంది బ్రో ఆడికి? అరే ఇట్స్ మై డెసిషన్ అని చెప్పాను రా నీకు. జోక్ చేయకూడదు, ఇట్స్ మై డెసిషన్. భార్గవ్ గురు 16 నేను లాగుతానుండ్రా. ఏయ్ నమస్తే. ప్లేయింగ్ బాస్కెట్ బాల్ అండ్ ఆల్ అండ్ వాచింగ్ అవర్ లైవ్. వాకింగ్ చేస్తున్నా. అనుకున్నా. చెప్పు బ్రో. ఓయో మనీ అయితే మంచి ఛాన్స్ కూడా మిస్ చేసుకున్నాడు. నాకైతే అలాంటి ఛాన్స్ అసలు ఎలా దొరికింది, ఎలా మిస్ చేసుకోవాలనిపించింది అని నాకు డౌట్. ఆడి పాపం అంతా అయిపోయిన తర్వాత తెలిసింది అదొక ఛాన్స్ అని. నువ్వు కాలేజ్ లో లవ్ అని ఇదని పక్కన పెట్టేసి లైబ్రరీలో కూర్చొని నాలా చదువుకుంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే జాబ్ వచ్చిన తర్వాత నీకు డేట్ కి వెళ్తే ఇలానే ఏర్పప్పు పనులన్నీ చేస్తావు. ఎంత మంచిగా చదువుకుని నేషనల్ యూనివర్సిటీలోకి వచ్చాను నేను. అయినా కూడా నేను మరీ అంత ఏర్పుకుని కాదు కదా. లైబ్రరీలో కూర్చొని చదువుకుంటే మొత్తం నాకు ఇక్కడ వినిపిస్తుంది నా వాయిస్? వినిపిస్తుంది బ్రో. క్యామ్ ఆన్ చేసుకుంటే నువ్వే నాకు కన్ఫెషన్ ఉందన్నావు చాట్ లో. అవునవును. సో ఇది నాకు డిగ్రీలో ఉన్నప్పుడు జరిగింది అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి ఎంబీఏ హైదరాబాద్ లో చేస్తున్నాను. సో నేను చెన్నైలో ఉన్నప్పుడు ఎస్ఆర్ఎం అనే కాలేజ్ లో చదివేవాడిని. అప్పుడు రీనా అని ఒక అమ్మాయి పరిచయం అయింది నాకు, మలయాళీ అమ్మాయి. తనను చూశాను, బాగుంది, ఫస్ట్ క్రష్ అనుకున్నాను. ఆ తర్వాత కొన్ని రోజులకి వెళ్ళి ప్రపోజ్ చేశాను. నేను ప్రపోజ్ చేసే రోజు దరిద్రం ఏంటంటే ఆ అమ్మాయికి ఆల్రెడీ బ్రేకప్ అయింది. ఓకే. సో లేదు అదేం కాదు అది ఇది అని చెప్పింది. నీకు తెలుసా అమ్మాయి రిలేషన్షిప్ లో ఉందని? అయితే అప్పటికి తెలీదు, అప్పుడే చెప్పింది ఆ రోజు. అండ్ నువ్వు వెళ్ళి ప్రపోజ్ చేసినప్పుడు ఇలా చెప్పింది నాకు ఈ రోజే బ్రేకప్ అయిందని అట్లానా? అవును. సో ఇంకా ఆ తర్వాత ఒక 1 year అలాగే చెప్తూ ఉన్నాను. అంటే బ్రేకప్ అయింది కదా, మళ్ళీ నన్ను యాక్సెప్ట్ చేస్తుందని ఒక హోప్ తో చెప్పాను అనమాట. ఉన్నాను 1 year తర్వాత ఇంకా చిరాకు వచ్చేసింది. ఒకసారి ఇష్టం ఉన్న ట్యాగ్ చేస్తుంది, ఒకసారి ఇష్టం లేని ట్యాగ్ చేస్తుంది. ఒకసారి అయితే యాక్సెప్ట్ ఆల్మోస్ట్ చేయబోయింది, మధ్యలో ఏం మాయాదోగం వచ్చిందో ఇంకా మళ్ళీ యాక్సెప్ట్ చేయలేదు. తీరా లాస్ట్ ఏమందంటే నేను ఒకరోజు రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేద్దాం అనుకున్నా. లేదు ఇప్పుడు కాదు, February 14th ప్రపోజ్ చేయని చెప్పింది. సారీ బ్రో, సారీ ఏమనుకోమంటారా? అది రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేయడం అనేది ఎంత రొమాంటిక్ తెలుసా? అదని ఆపేసి February 14 చేయంటే సో నేను అబ్బా ఇంకా February 14th అంతా అనుకొని వెళ్ళా. కరెక్ట్ గా February 8th నా బర్త్డే అనమాట. ఆ రోజు నేను తన ఎక్స్ గొడవ పడ్డాం. దానికి ఒక 3 days ముందు సమ్ ఇష్యూ అనేది గొడవ అయింది. ఆ అమ్మాయికి నాకు గొడవ అయింది, ఎందుకు 1 నెల తిట్టావు నువ్వు అని. అప్పటి నుంచి 1 నెల దాకా మాట్లాడడం మానేసా. 1 month తర్వాత వెళ్ళి నా చేతిలో ఒక రింగ్ ఉంది, ఆ అమ్మాయికి తెచ్చిన రింగ్. నా కోసం కదా తెచ్చా ఆ రింగ్ అని చెప్పి పీక్కునింది. పీక్కునింది పెట్టుకునింది అంతే. అంటే ఇప్పుడేం లవ్ యాక్సెప్ట్ చేసిన అంటే లేదు అని చెప్పింది. ఓకే లేదు ఇంకా ఎలా అడుగుతాను? నువ్వు లవ్ లేనప్పుడు తీసేసుకోవాలి రింగ్. నీ రింగ్ నువ్వు డబ్బులు పెట్టి కొనుక్కున్నావు. 50 రూపాయల రింగ్, 50 రూపాయల రింగ్. అయితే చెప్తున్నా, నువ్వు అడగాల్సిన అవసరం కూడా లేదు. 50 రూపాయలేగా. రిలేషన్షిప్ ఇంట్రెస్ట్ లేదు, అది లేదు ఇది లేదు అని చెప్పింది. అప్పటికి ఒక అబ్బాయితో క్లోజ్ గా ఉండేది. అదే వాడిని లవ్ చేస్తున్నావా అని చాలాసార్లు అడిగా. తను లేదు నాకు అన్నయ్య లాంటి వాడు అని చెప్పింది. ఇలా అన్నయ్యతోనే రిలేషన్షిప్ కి వెళ్ళింది. నో వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. What the fuck bro? ఆ అమ్మాయికి 50 రూపాయల రింగ్ కూడా బొక్కారా? ఈ ప్రపంచం అసలు ఏం జరుగుతుందిరా ప్రపంచంలో, నాకు అర్థం కావట్లేదు. సరే బ్రో, ఆ అమ్మాయి నీ లైఫ్ లో నుంచి వెళ్ళిపోవడమే నీకు దేవుడు చాలా మంచి చేశాడు అనుకో. నిజం చెప్తున్నా. ఇందులో ఒక చిన్న ఇంకోటి ఏముందంటే, మా ఇద్దరికి ఫ్రెండ్ ఒకటి ఉండేవాడు మ్యూచువల్ గా, ఒక అబ్బాయి. వాడు ఈ పిల్లని నా చెల్లి అనేవాడు. ఒకనొక టైంలో వీడు లవ్ చేసాడు, వీడు ఆ పిల్ల రిజెక్ట్ చేసింది. వీడు తిట్టుకుంటాడు, బూతులు తిట్టుకుంటాడు ఈ పిల్లని. రాజిక్ అనమాట నాకు ఇదంతా. అంటే ఐ మీన్
ఒక్కొక్క టైంలో ఒక్కొక్కలా జరుగుద్ది, ఏం జరుగుతుందో తెలియదు. ఇవన్నీ సొసైటీలో ఇవన్నీ చూసి నీ మైండ్ తెంగింది అంటావు అంతేనా? ఎగ్జాక్ట్లీ. ఇలాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళందరినీ చూసి ఎంటర్టైన్ అవ్వు ఇంకా నుంచి. నాకు తెలుసు కాలేజ్ టైంలో అవన్నీ ట్రామాటిక్ గానే ఉంటాయి, కానీ మా స్టేజ్ కి వచ్చిన తర్వాత ఇవన్నీ చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటాయి అనమాట. నీకు ఇంకో విషయం చెప్తున్నా, ఇవన్నీ నీకు నీ ఫ్యూచర్ జనరేషన్స్ కి ఆర్ సమ్వన్ కి చెప్పుకోవడానికి చాలా బాగుంటాయి. ఉంచుకో, ఇలాంటివన్నీ గ్యాదర్ చేసుకో కావాలంటే. చూస్తా ఉండు, జంతువులందరినీ చూస్తా ఉండు బయట ప్రపంచంలో. డాడ్స్ కాల్ మీ పొరంబోకు బాగుంది, ఒకసారి యాడ్ చేద్దాం. హాయ్ బ్రో. హాయ్ బ్రో. హాయ్ బ్రో. హాయ్. మీ డాడ్ ఏమో నిన్ను పొరంబోక్ అని పిలుస్తాడు, మేమేమని పిలవాలి? రాజ్ తరుణ్ బ్రో. రాజ్ తరుణ్. హాయ్ బ్రో. బ్రో మా ఇంటి ఎదురుకుండా ఒకళ్ళు ఉండేవాళ్ళు బ్రో. అయితే వెళ్ళి ఒకసారి ఆ అమ్మాయికి ప్రపోజ్ చేసా బ్రో. చేస్తే నాకు పెళ్లి అయిపోయింది అంది. సరే అక్రమ సంబంధం పెట్టుకుందామన్నా, కానీ ఒప్పుకోలేదు బ్రో. అప్పటి నుంచి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయా బ్రో. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? మీ డాడీ నేను పొరంబోక్ అని పిలవడంలో తప్పులేదు బ్రో. నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయ బ్రో, మనం పర్సనల్ గా కలుద్దాం. నీకు డిప్రెషన్ లో చాలా బయటకు రావాలో చెప్తాను. సాయిమని బావ కీప్ అంట. అరే నీ కీప్ అంట ఎవరు? హాయ్ బ్రో. హాయ్ బ్రో. హలో. నువ్వు ముందు కెమెరా ఆన్ చేయి బ్రో. వద్దు బ్రో, ఆన్ చేయి. వద్దు బ్రో. మా ఫ్రెండ్స్ నా కీప్ ఎలా ఉండాలి నాకు తెలియాలి కదా. దిగుతారు బ్రో మా వాళ్ళు. నువ్వు ఆన్ చేయాలి. ఏం కాదు ఆన్ చేయి, పర్లేదు ఆన్ చేయి బ్రో. ఏం కాదు, మనోళ్ళే అందరు మనోళ్ళే. హాయ్ బ్రో. నాకు తెలిసి ఆ ఇయర్ ఫోన్స్ మనోడు ఐటీ అంటే విఎల్ఎస్ సైడ్ బ్రో. ఓకే, ఏదో ఒకటి సాఫ్ట్వేర్ కదా, అదే ఇదే కదా. నాకు ఇచ్చారు ఒకటి, ఒక లోపల పెట్టుకున్నాను. అది వాడిని కూడా ఒక సైడ్ క్రికెట్ చూస్తున్నా, ఒక సైడ్ మీ లైవ్ నోటిఫికేషన్ వచ్చింది. మా సాయిబాబుని చూద్దాం అని చెప్పొచ్చా. ఫస్ట్ నీ సంగతి ఏంటో చెప్పు. ఏం నీ లవ్ స్టోరీ ఏమైనా ఉందా? లవ్ స్టోరీస్ ఏం లేవు బ్రో. చిన్నపిల్లోనే. ఇంకా మా ఆఫీస్ లో అందరూ నాకంటే పెద్దోళ్ళే. హెచ్ఆర్లు గోకితే గుద్ద దింగేస్తారు. కాలేజ్ లో ఉంటాయి కదా. కాలేజ్ అది ఇంకా డేంజర్ కాలేజ్ బ్రో. ఏ కాలేజ్? ఢిల్లీలో ఎంఆర్ఐఆర్ఎస్ అని చెప్పి చదువుకున్నాను. ఢిల్లీ అంటేనే డేంజర్లే. అక్కడ ఎలాంటి వాళ్ళు అంటే, ఒకటి ఉంటది వారం రోజులు ఆడుతూ దింగించుకుంటది, వదిలేస్తుంది, ఇంకొకటి పట్టుకుంటుంది. మినిమం 10,000 15,000 ఖర్చు పెట్టించాలి, వదిలింగి వదిలేయాలి అంతే. నేను చెప్తాను బ్రో, నాకు తెలిసి నువ్వు ఢిల్లీలో చదువుకున్నావు కాబట్టి ఇవన్నీ నీకు తెలిసి ఉంటాయి. ఈ డ్రగ్స్ వీడి ఇవన్నీ దొరుకుతాయి, అవి పక్కన పెట్టు. అక్కడ ఏంటంటే కొన్ని పార్టీస్ జరుగుతాయంట బ్రో. ఆ పార్టీస్ అరేంజ్ చేస్తారంట. అక్కడ కపుల్స్ అందరు వెళ్తారంట. ఆ కపుల్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారంట ఒకళ్ళనొకళ్ళు. ఒక వెబ్సైట్ ఉంది ఏంటంటే, నీ వైఫ్ తో గానీ నీ గర్ల్ ఫ్రెండ్ తో గానీ అక్కడ రావచ్చు. అక్కడికి వచ్చేసి కపుల్స్ మార్చుకుంటారంట, వైఫ్స్ ని హస్బెండ్స్ ని మార్చుకుంటారంట అక్కడ. అది స్వింగింగ్ అన్నారంట. స్వింగింగ్ ఏంట్రా? స్వింగింగ్ ఏం మాట్లాడుతున్నారు? ఉయ్యాలా చంపాలా ఊగేదరా స్వింగింగ్. దాన్ని ఎట్లా చేసేసారేంటి? దాని మీనింగే మార్చేశారు కదరా. ఢిల్లీ చాలా డేంజర్ రా. నువ్వు ఒకసారి వెళ్ళి ఢిల్లీలో ఒక నెల ఉన్నావు అనుకో, ఒక డిఫరెంట్ ప్లేస్ లో ఉన్నట్టే. నువ్వు మెట్రోలో ఏదేదో జరుగుతుంటది, మెట్రోలో ముద్దులు పెట్టుకుంటారు నీ కళ్ళ ముందే. ఎర్రి పూపులంతా ఒక్క ఈ చోటే చేరారేలా. షేరింగ్ స్టోరీస్ గర్ల్ వర్షన్. ఓకే, యాడ్ చేస్తున్నా. It was at this moment that he knew he fucked up. I'm actually in my teenage age. నేను actually 18 years. కానీ నేను షేర్ చేసే స్టోరీ ఇట్స్ ఫ్రమ్ మై 9th క్లాస్. ఓకే, నా బెస్ట్ ఫ్రెండ్ స్టోరీ. ఎలా షేర్ చేయాలంటే ఇట్స్ వెరీ డార్క్. అంటే ఆఫ్ కోర్స్ చిన్నపిల్లలకి డార్క్ అనిపించచ్చు. ఏంటంటే మా ఫ్రెండ్ ఉండేది. మీ అండ్ మై ఫ్రెండ్ వర్ ఫ్రమ్ సౌత్ సైడ్. మేము ఒక 6th స్టాండర్డ్ to 8th స్టాండర్డ్ కలిసి పెరిగి 9th కి మేము ముంబై వెళ్ళాం. లైక్ ఆఫ్టర్ 2 months తనకి యాక్చువల్లీ ఆఫ్ కోర్స్ టీనేజ్ ఏజ్ లో అందరికి క్రష్లు ఉంటాయి, అవన్నీ ఉంటాయి కాబట్టి తను ఒక అబ్బాయిని ఇష్టపడింది అనమాట. పేరు నేను ఎగ్జాంపుల్ తీసుకుంటా, ఆదిత్య తీసుకున్నాం. ఆదిత్య కూడా మీ 9th క్లాసేనా? ఎస్, సేమ్ క్లాస్, క్లాస్మేట్స్, సేమ్ క్లాస్. తనతో ఇలా మాట్లాడడం, నోట్స్ షేర్ చేయడం, అవన్నీ నార్మల్ చిన్న స్టెప్స్. ఎలా అయితే మనం నార్మల్ చిన్న లవ్ చేసుకుంటాం అలాగా. కానీ ఆ అబ్బాయి ఎంత దారుణం అంటే తర్వాత తెలిసింది. నార్మల్ గా హీ వాజ్ ఆల్సో లైక్, ఓ ఈ అమ్మాయి నాతో షేర్ చేస్తాం కాబట్టి నేను కూడా వెళ్ళి మాట్లాడతా, అటెన్షన్ ఇస్తా. ఇంకా ఎలా అటెన్షన్ అంటే ఏదో ఒక హై లెవెల్ అటెన్షన్ చూసారా, ఏదో స్టార్ట్ చేసుకోవడాలు, వెంటనే వీడియో కాల్ చేసేడాలు. లిటరలీ 1 week లో ఆ అబ్బాయి వచ్చి తన్ని క్లాస్ అందరి ముందరే నా ఫ్రెండ్ ఇలా గట్టిగా హక్ చేసుకున్నాడు. లైక్ లిటరలీ ఏదో స్క్వీజ్ చేసేలాగా అంత గట్టిగా హక్ చేసుకున్నాడు. 9th క్లాస్ లో. ఎస్, 9th క్లాస్ లో.
ఇది కూడా ఇది ఏ ఇయర్ తెలుసుకోండి. నా 12th అయిపోయింది కాబట్టి ఇట్ ఇస్ 2025. సో జస్ట్ ఇమాజిన్ 5 years బ్యాక్ అంత చిన్నగా ఉన్నప్పుడు ఆ అబ్బాయి అందరి ముందర అలా చేస్తున్నాడు. తను ఆఫ్ కోర్స్ షేర్ చేస్తారు కదా, అరే నాకు నచ్చట్లేదు, ఈ అబ్బాయి గురించి ఇంకా తెలుసుకోవాలి, కొంచెం తెలుసుకుందామని నార్మల్ గా మా ఫ్రెండ్స్ చాటింగ్ చేసుకుంటాం. సో అలాగా ప్రెంతిక అని ఒక అమ్మాయి ఉందన్నమాట. ఆ అమ్మాయి నాకు వచ్చి చెప్పింది, యాక్చువల్లీ నేను ఇంకా ఆదిత్య మేము ఇద్దరం బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అని. ఇది ఎప్పటి నుంచి అవుతుందంటే 1 year నుంచి ఉంది. అంటే 1 year నుంచి మీ ఇద్దరు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్. ఈ అబ్బాయి వచ్చి క్లాస్ ముందర నా ఫ్రెండ్ ఇలా గట్టిగా హక్ చేసుకుంటే వాట్ ఈస్ యువర్ రియాక్షన్? అదంటే పర్వాలేదు అంటారు. పర్వాలేదా? నాకు అర్థం కాలే. లైక్ ఐ వాస్ వెరీ షాక్. నేను ఎక్కడో ఏదో సౌత్ లో ఇలా నార్మల్ గా చిన్న స్కూల్ లైఫ్ లో ఉండి చూస్తే నేను నిజంగా షాక్ లో ఉన్నా. పోనీ ఆ అమ్మాయిని ఇంకా నేను అడిగా అనమాట, అంటే ఎలా ఉంటారు తను ఎందుకు ఇలా త్రేయితో ఇలా బిహేవ్ చేస్తున్నాడు. నా ఫ్రెండ్ త్రేయి అనమాట. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడంటే అప్పుడు తను చెప్పిందన్నమాట, యాక్చువల్లీ నేను ఇంకా ఆదిత్య చేసేసుకున్నాం, అఫ్ కోర్స్ సెక్స్ చేసేసుకున్నాం. నాకు అర్థం కాలే 9th క్లాస్ పిల్లలు ఎలా చేసుకుంటున్నారు, చేసేసుకున్నా అని చెప్పింది అన్న. బ్రో నేను మరీ అంత జోక్ చేసేలాగా అనిపిస్తున్నా అని చెప్తే తను నిజంగా చూపించిన. షీ షోడ్ మీ ఫొటోస్. అదే నా రియాక్షన్ బ్రో. నిజంగా 9th క్లాస్ లో మాకు అమ్మాయిల మధ్యలో కూర్చోపెట్టడం అనేది మాకు పనిష్మెంట్, పెద్ద పనిష్మెంట్. అమ్మాయిల మధ్యలో కూర్చోపెట్టేది ఇట్లా ఎట్లా ఉండేటోళ్ళం రోజంతా. త్రేయి ఎంత అన్కంఫర్టబుల్ ఫీల్ అయిందో మీరు అది ఇమాజిన్ చేసుకోండి. దట్స్ వై ఐ వాంటెడ్ టు షేర్ దిస్. మీరు ఇంకా బిలీవ్ చేయరు ఏంటంటే ఆ అబ్బాయి ఆ అమ్మాయితోనే కాదు, మా క్లాస్ లో 3 అమ్మాయిలతో చేశాడు. 3 అమ్మాయిలతో. మీరు ఏదో వెళ్ళిపోతున్నాను రా ఇక్కడ నుంచి. నేను ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళిపోతాను. మీరే ఏం జరుగుతుంది సొసైటీలో? I saw those photos. ఆ అమ్మాయి ఎలా చూపిస్తుందో, ఆ త్రీసమ్ ఫోటో ఎలా చూపించిందో కూడా నాకు తెలియదు. తను చూపించింది నాకు. నేను షాక్ అయిపోయా, నిజం చెప్తున్నాను, షాక్ అయిపోయా. ఆ అబ్బాయి ఊపిరి ఆడట్లేదు తెలుసా నాకు. నాకు కూడా చాలా తిరుగుతుంది. ఏంట్రా ఇలా ఇంత దారుణం అయిపోతుందా జనరేషన్? లాక్డౌన్ లో ఉండి అంత దారుణాలు జరిగాయంటే మీరు ఇంక ఇమాజిన్ చేసుకోండి. లాక్డౌన్ లో ఉండయ్యా. ఒక విషయం చెప్తున్నా, ఒకవేళ నేను పెళ్లి చేసుకున్నా నేను పిల్లల్ని కన్ను భార్గవ్ కన్ను. మీరు 25 years జస్ట్ ఇమాజిన్ చేయండి. మేము టీనేజ్ లో ఉండి నేను ఇలాంటి స్టోరీలు నా కళ్ళ ముందు చూస్తుంటే మీరు చెప్పినా కదా ఆ స్వింగింగ్ కల్చర్ అని, నేను అవన్నీ 9th క్లాస్ లో చూస్తాను. ఇంక నేను ఏం చెప్పాలి ఇంకా మీకు? ఎక్కడ లేని ట్రామాస్ అన్ని వస్తాయి కదా మాకు. ఇప్పుడు వింటేనే ట్రామా వస్తుంది. చాట్ లో అందరికి మైండ్ దింగేస్తుంది. చాట్ లో అందరికి చాట్లు ఏమంటారంటే 9th క్లాస్ లో ఇంట్లో చిల్లర దొబ్బేసి 7up తాగేవాడిని. నాకు అది కూడా భయం రా, నాకు అది కూడా భయం. నేను చిల్లర కూడా దొబ్బేసేవాడు కాదు. నేను నిజంగా నేను చాలా లక్కీ అన్నా. నేను లాక్డౌన్ లో ఇంట్లోనే ఉన్నా. నేను గానీ స్కూల్ కి వెళ్ళి ఉంటే నా పరిస్థితి ఇంకా ఎలా ఉంటుందో నాకే. నేను రియల్లీ హ్యాపీ ఐ వాజంట్ ఇన్ స్కూల్. నేను స్కూల్లో అట్లీస్ట్ 1 week వెళ్ళాను. అది కూడా నా లాస్ట్ డేస్ లీవింగ్ ది స్కూల్. ఆ 1 week లో నా అంత దారుణాలు చూసి వదిలేసాను. నేను వెంటనే ముంబై నుంచి వెళ్ళిపోతాను చెప్పేసాను. నేను మంచి పని చేసావు నిజంగా. ఇప్పుడు వింటుంటే మాకే ట్రామాగా ఉందంటే నీ ఏజ్ లో నువ్వు ఆ టైంలో నీ క్లాస్మేట్స్ ఇలాంటివన్నీ చేస్తున్నారంటే వాళ్ళు ఓకే. మీరు అర్థం చేసుకోవట్లేదు. ఆ అమ్మాయిలు ఓకే అది చూపిస్తున్నారు నాకు వచ్చి ఫోటోలు ఎలా ఉంటున్నారు, ఏం చేస్తున్నారు. ఓకే థ్యాంక్స్ ఫర్ షేరింగ్. బీ సేఫ్. ఇలాంటి వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత దూరంగా ఉండు ప్లీజ్. ఏంట్రా ఇంత డార్క్ అయిపోతున్నాయి వినే కొద్దీ? కాదు నేను చచ్చిపోతాను. వాడు 9th క్లాస్ లో వాడు అలా హగ్ చేసుకోవడమే నేను చెప్తున్నాను. అలా చేస్తుంటే మా స్కూల్లో దెంగేసేవాళ్ళు, దెంగేటోళ్ళు. ఆడ అలా హగ్ చేసుకుంది కాకుండా వాళ్ళిద్దరు రిలేషన్షిప్ లో ఉన్నారంట. వాళ్ళిద్దరు 1 year బ్యాకే చేసుకున్నారంట. 1 year బ్యాక్ చేసుకోవడమే కాదు, ఇంకొక అమ్మాయితో త్రీసమ్ చేశారంట. 9th క్లాస్ అంట, 8th క్లాస్ లోనే. ఏం జరుగుతుందిరా ఈ ప్రపంచంలో? రే అక్కలు తిరుగుతున్నారా ఇందాక నుంచి అమ్మాయి చెప్తున్నప్పుడు నుండి. ఏంట్రా ఇది? ఫక్ బ్రో. నిఖిల్ ఫక్ డిడ్ ఐ హియర్ అంట. నిజమేరా బాబు, ఆడికి కూడా ఫ్యూజ్ ఎగిరిపోయినాయి. డార్క్ అంటారు డిడి అంట. నిజమేరా బాబు, నేనేదో చేతులు కోసుకోవడం డార్క్ అనుకుంటే డార్కెస్ట్ రా ఇది. ఎంతకు మించి డార్క్ ఇంకేముంటది?